హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిప్లొమా గైస్. సో మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్ టు డిప్లొమా ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ నీడ్. అవసరం ఉన్న వాళ్ళకి, ఈ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన కంటెంట్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. మనం పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చేసేసాం. 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ 2019 టీఎస్సీ సెట్ పేపర్ చేసేసాం. సో ఇప్పుడు మిగతా 25 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అస్. లింక్స్ ఆర్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ గైస్. సో టీఎస్సీ సెట్ 2019 పేపర్ మ్యాథమెటిక్స్ పేపర్ విత్ సొల్యూషన్స్ పార్ట్ 2 25 క్వశ్చన్స్. So 26th question, we have completed 25 questions in the part 1. So let's get into the 26th question. If a of alpha comma beta is equal to cos alpha sin alpha 0 minus sin alpha cos alpha 0 0 0 into the power of beta, then inverse of a of alpha comma beta is dash. So inverse, he is asking the inverse of the matrix guys. So we know the inverse of the matrix is A inverse equal to 1 by det A into adjoint A. We get det A is equal to e to the power of beta. Simply apply det for the third row. We get e to the power of beta, as 0 0 gets cancelled for 2 times, and the third term will be e to the power of beta only. So for first row, when we do inverse for the first row, first column element, inverse of a of alpha comma beta is equal to cofactor into adjoint by det A. So plus 1, cofactor is first row, first column means cofactor plus 1 into adjoint means AD minus BC. So cos alpha into e to the power of beta by e to the power of beta. E to the power of beta gets cancelled is equal to cos alpha. Similarly for first row and second column element is equal to minus sin alpha. Similarly for third row and third column element is equal to e to the power of minus beta. So if we observe A inverse equal to A of minus alpha minus beta. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్లా అన్ని టైం చేస్తే ఏ ఇన్వర్స్ అనేది ఏమవుతుంది అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా కామ మైనస్ బీటా అవుతుంది. అయితే కాస్ అనేది మనకి ఈవెన్ ఫంక్షన్ కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, అండ్ సైన్ అనేది ఈవెన్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆల్ఫా. సో మనం ఆ ఫామ్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ని కనుక్కోవడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 27th క్వశ్చన్, properties of triangles. If the angles A comma B and C of the triangles are in an arithmetic progression, and if A comma B and C denote the length of the sides opposite to A comma B and C respectively, then the value of expression A by C sin 2C plus C by A sin 2A is dash. So is asking A by C sin 2C plus C by A sin 2A. So we know sin 2A equal to 2 sin A cos A. సో ఆ ఫార్ములా యూజ్ చేసి సైన్ 2cని ఏమో రాయచ్చు అంటే 2 sin C cos C రాస్తే, సి ఇక్కడ సీని ఏమో రాయచ్చు అంటే సైన్ రూల్ వాడి 2r sin C రాయచ్చు. అట్లనే sin C గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్లో కూడా sin A గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1/r ఆఫ్ A ఇంటూ cos C ప్లస్ C cos C అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు B/r. ప్రొజెక్షన్ రూల్ ఫార్ములా A cos C ప్లస్ C cos A అంటే అది స్మాల్ బీకి అవుతుంది. స్మాల్ బీ అంటే సైడ్, క్యాపిటల్ బి అంటే యాంగిల్. సో స్మాల్ బీ బై ఆర్. సో ఏబిసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఇచ్చాడు మన క్వశ్చన్లో. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం లేదు, ద సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఏకి బికి మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ 30 ఉంటుంది, బీకి సికి కూడా 30 ఉంటుంది. సో ఏబిసి ఆర్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. సో B/r ఈక్వల్ టు, మనం బీని సైన్ రూల్ వాడు చూస్తే B ఈక్వల్ టు 2r sin B రాయొచ్చు బై క్యాపిటల్ ఆర్ గెట్స్ క్యాన్సిల్డ్ ఈజ్ ఈక్వల్ టు 2r sin B ఈక్వల్ టు 60 sin 60 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3/2. We know sin 60 ఈక్వల్ టు √3/2. 2 గెట్స్ క్యాన్సిల్డ్ ఈజ్ ఈక్వల్ టు √3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ 2 క్వశ్చన్ సింపుల్గా ఉన్నాయి. 28th క్వశ్చన్, if x equal to tan of cosec inverse of 65/63 and y equal to secant square of cot inverse of 1/2 plus cosecant square of tan inverse of 1/3, then x comma y is equal to dash. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనం ఆప్షన్స్ వెరిఫై చేసుకుని చేయొచ్చు. పైథాగరస్ థియరం వాడి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ కనుక్కుందాం. ఎక్స్ ఈక్వల్ టు tan ఆఫ్ కాసెక్ ఇన్వర్స్ ఆఫ్ 65/63 అంటే దాని అడ్జసెంట్ సైడ్ ఇంకొక, ఇప్పుడు కాసెక్ అంటే హైపోటెన్యూస్
బై అడ్జసెంట్ ఆపోజిట్ కాబట్టి మనకి అడ్జసెంట్ సైడ్ పైథాగరస్ థీరం వాడి కనుక్కుంటే 16 వస్తుంది గైస్. సో మనం tan cosec ఇన్వర్స్ని tan రూపంలో రాయాలంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి 63/16గా రాయొచ్చు. tan into tan inverse gets cancelled here and 63/16 is the x value. సో x వాల్యూ మనం చూసుకుంటే ఆప్షన్ 1, 3లో సేమ్ ఉంది, మిగతా ఆప్షన్స్లో లేదు కాబట్టి ఆప్షన్ 1, 3లో మాత్రమే ఆన్సర్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ బై వాల్యూ మాత్రం 15, 5 ఉంది కాబట్టి మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. y = secant square of cot inverse of 1/2 ప్లస్ cosecant square of tan inverse of 1/3. సో సిమిలర్లీ దానిలాగానే కాట్ ఇన్వర్స్ని సెకండ్ ఇన్వర్స్ లాగా రాసి ఇక అయిపోతే పైథాగరస్ థీరం వాడి థర్డ్ సైడ్ కనుక్కొని సెకండ్ ఇన్వర్స్ ఆఫ్లో రాసి ప్లస్ ఇక్కడ కూడా cosec ఇన్వర్స్లో రాసి √10/1 వస్తుంది ఇక్కడ. సో మనకి ఫార్ములా తెలిసింది ఏంటంటే secant square of secant inverse of √5/1 ప్లస్ cosecant square of cosec inverse of √10/1 is equal to √5/1 whole square plus √10/1 whole square is equal to √5 square అంటే 5, √10 square అంటే 10, 10 + 5 అంటే 15. సో y వాల్యూ అనేది 15 వస్తుంది, ఇంకా x వాల్యూ అనేది 63/16. మనం ఆప్షన్లో వెరిఫై చేస్తే ఆప్షన్ 1 is the correct answer. So let's get into the 29th question. The equation tan inverse of x plus 1 by x minus 1 plus tan inverse of x minus 1 by x is equal to tan inverse of 7. ఈ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే tan inverse of x plus tan inverse of y is equal to మనకి tan inverse of x plus tan inverse of y ఫార్ములా తెలుసు కాబట్టి tan inverse of x plus y by tan inverse of 1 minus xy ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు యూనిక్ సొల్యూషన్స్ x equal to 2, యూనిక్ 2 సొల్యూషన్స్ x equal to 1, 2 నో సొల్యూషన్స్ ఇన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఈ ఈక్వేషన్కి మనం సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి గైస్. సో ఇక్కడ tan inverse of x plus y ప్లేస్లో మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ ఫార్మ్లో కనుక సబ్స్టిట్యూట్ అయినట్టయితే దానికి యూనిక్ సొల్యూషన్ అంటే x వాల్యూ 2 పెట్టి చూడండి ఈ ఈక్వేషన్లో. ఒకవేళ రాలేదంటే ఈ ఆప్షన్ కాదు. x equal to 1, 2 పెట్టి చూడండి, రాలేదంటే ఈ ఆప్షన్ కాదు. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా వెరిఫై చేయండి అలానే. సో మనకు అప్పుడు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. దానికి ఏ సొల్యూషన్ ఉండదు, ఈ ఈక్వేషన్కి ఏ సొల్యూషన్ ఉండదు కాబట్టి ఆప్షన్ 3 నో సొల్యూషన్ ఈజ్ ద ఆన్సర్. సో 30th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ద కాంప్లెక్స్ నెంబర్స్ z1 and z2. సో మనకి ఈ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అడిగాడు ఫ్రెండ్స్. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి చూసుకున్నట్లయితే z1/z2 ఈజ్ ఈక్వల్ టు z1 into z2. ఇక్కడ నాట్ ట్రూ అనేది ఇక్కడ మెన్షన్ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మనకి ఎగ్జామ్లో కూడా ఇలాంటి హింట్స్ మాత్రం మనం మర్చిపోయి ఇట్స్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అనుకోని ఆప్షన్ 1 చూడగానే అది ట్రూ అయిపోయి మనం పెట్టేసరి మన ఆప్షన్ తప్పు చేసినట్టయితే మనం 1 మార్క్ పోగొట్టుకున్నట్టయితే ఫ్రెండ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాల్యుబుల్ కాబట్టి మనం క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదవడం ఇంపార్టెంట్. సో z1/z2 ఈజ్ ఈక్వల్ టు z1 into z2 by mod z2. This is true guys. And option 2 mod z1 plus mod z2 mod less than or equal to mod z1 plus mod z2. So this is also true guys. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సేమ్ సింబల్ ఇదే రిపీట్ అయింది. సో ఈ ప్రాపర్టీ mod z1 plus z2 less than or equal to mod z1 minus z2, this is not true guys. ఒకవేళ మీకు ఇది కనుక అర్థం కాకపోతే z వాల్యూలో 3 + iy కానీ 3 + 4i కానీ సంథింగ్ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి ఈ ప్రాపర్టీస్లో, యూ విల్ గెట్ ద ఆన్సర్. అలా టైం మీకు ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ చదువుకొని ఉండాలి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, సమ్ ప్రాపర్టీస్ ఆర్ ఇంపార్టెంట్ గైస్. అండ్ 31, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ which makes intercepts r and s on the coordinate axis such that r plus s equal to 5 and rs equal to 6 is ax plus by plus c is equal to 0. Then a plus b plus c is e dash. సో మనకు తెలుసు r plus s equal to 5 ఇచ్చాడు కాబట్టి rs equal to 6 ఇచ్చాడు కాబట్టి we get r is equal to 3 and s equal to 2. So the straight line equation with coordinate axis of intercepts r and s is dash. మనకి ఫార్ములా తెలుసు x/r ప్లస్ y/s ఈజ్ ఈక్వల్ టు 1 విత్ ఇంటర్సెప్ట్స్ r, s. సో మనకి ఇంటర్సెప్ట్స్ r, s ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా x/r ప్లస్ y/s ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సో r వాల్యూ 3 అండ్ s వాల్యూ 2 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 2x + 3y - 6 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వస్తుంది. కంపేర్ చేస్తే a + b + c తోని 2 + 3 - 6 ఈక్వల్ టు -1 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. సో ఈ క్వశ్చన్ అనేది సింపుల్గా ఈ ఫార్ములాతోనే బేస్ చేసుకుని అడిగారు గైస్.
సో ఇలాంటి హింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి స్ట్రైట్ లైన్స్లో ఇంకా సర్కిల్స్లో కూడా. సో 32nd క్వశ్చన్, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ax plus by plus root 5 is equal to 0 touches the circle x square plus y square is equal to 5, then which of the following is true? సో మనకు కండిషన్ ఏం తెలుసు అంటే స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ c టచెస్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ వెన్ c స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. ఈ కండిషన్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడం జరిగింది గైస్. సో మళ్ళీ కండిషన్ బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్ క్వశ్చన్ అడిగాడు. సో వేర్ m ఈక్వల్ టు -a/b, m అంటే స్లోప్, -a/b మనకి ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ అనుకుంటే -a/b స్ట్రైట్ లైన్కి, అండ్ c ఈక్వల్ టు -√5/b అండ్ r స్క్వేర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 5/b స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ a స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 1, మనకి డైరెక్ట్గా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. And 33rd question, the 2019th derivative of the function 33rd question guys, the 2019th derivative of the function x minus 1 into e to the power of -6 is dash. సో మనకి 2019th డెరివేటివ్ అంటే 2019 టైమ్స్ డెరివేట్ చేయడం అంటే ఎగ్జామ్లో పాసిబుల్ అయ్యేది కాదు, ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ let y is equal to x minus 1 into e to the power of -6b u into v. ఈ ఫంక్షన్ చూస్తున్నట్టు మనకి uv ఫామ్లో ఉంది. సో ఫ్రమ్ y1 is equal to e to the power of -6 into 2 minus x, and y2 is equal to x minus 3 into e to the power of -x, and y3 is equal to e to the power of -x into 4 minus x, and y4 is equal to x minus 5 into e to the power of -x. సో మనం y1 uv ఫామ్లో చేసినట్టయితే ఈ వాల్యూ వస్తుంది, y2 కూడా సిమిలర్గా ఈ వాల్యూస్ వస్తాయి. ఫ్రమ్ above the odd order derivatives y of 2n minus 1 is equal to 2 into n minus 1 into e to the power of -6 ఫామ్లో ఉన్నాయి. సో మనకి దీనికి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ 2019 టైమ్స్ డెరివేటివ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఈ క్వశ్చన్స్కి ఖచ్చితంగా షార్ట్ కట్ ఉంటాయి. సో మనకి 4 టైమ్స్ చేస్తే రిపీటెడ్గా ఆడ్ ఆర్డర్ డెరివేటివ్కి y of 2n minus 1 is equal to 2 into n minus 1 into e to the power of -6 ఫామ్లో ఉంది. సో y of 2019 is equal to 2020 minus x into e to the power of -6 అవుతుంది, is equal to 2020 into 2020 minus x by e to the power of x is the answer. e to the power of -6 కిందకి వస్తే e to the power of x అవుతుంది. సో ఆప్షన్ 4 is the correct answer for this question. So 34th question, if x equal to r cos theta and y equal to r sin theta and u equal to f of theta by r, then x dou u by dou x plus y dou u by dou y is equal to dash. So given x equal to r cos theta, y equal to r sin theta, tan theta is equal to y by x, theta equal to tan inverse of y by x, r equal to under root of x square plus y square, is u equal to f of theta by r is equal to tan inverse of y by x by under root of x square plus y square. సో మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే f of x ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ -1, ఎందుకంటే x టర్మ్ అనేది న్యూమరేటర్లో కానీ డినామినేటర్ కానీ డిగ్రీ విత్ -1లో ఉంది. సో దెన్ n ఈక్వల్ టు -1. ఫ్రమ్ యూలర్స్ థీరం మనకి ఫార్ములా ఏం తెలుసు అంటే x ఇంటూ dou u by dou x ప్లస్ y ఇంటూ dou u by dou y ఈజ్ ఈక్వల్ టు nu. n ఈక్వల్ టు -1 కాబట్టి -1 ఇంటూ u, సో -u అవుతుంది. దాని వాల్యూ యూలర్ థీరం యూజ్ చేసుకుంటే -u అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. సో 35 క్వశ్చన్, లిమిట్ x tends to infinity x into log of 1 plus x by 2 minus log of x by 2 is equal to dash. సో ఇక్కడ లిమిట్ x tends to infinity x of, సో ఇక్కడ log a minus log b ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే log a by b రాయొచ్చు. సో x of log 1 plus x by 2 by x by 2. సో ఇక్కడ మనకి log x tends to infinity x into log of, ఇక్కడ 1 plus x by 2 కామన్ తీస్తే 1 by x plus 2 plus 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు లిమిట్ 1 x tends to infinity అన్న 1 by x tends to 0
ఈక్వల్ అవుతుంది. సో 1/x టెన్స్ టు 0 log of 1 + 2/x/1 + x ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 2 అవుతుంది గైస్. సో ఈ ఫార్ములా ఉన్న ఏదైనా సరే విత్ లిమిట్ 1/x టెన్స్ టు 0 ఇక్కడ n వాల్యూ ఉంటే కనుక ఆన్సర్ n అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఎలా వస్తుందంటే మనకి డైరెక్ట్గా ఇలా కాకుండా మనకి షార్ట్ కట్, దిస్ ఈజ్ ద ఫార్ములా గైస్. ఒకవేళ ఇలా కాకుండా షార్ట్ కట్ కాకుండా మనకి ఒకవేళ స్ట్రైక్ కాలేదంటే ఆ టైంలో ఎల్ హాస్పిటల్ రూల్ వాడి న్యూమినేటర్కి డిఫరెన్షియేషన్ చేసి డినామినేటర్కి డిఫరెన్షియేషన్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈస్ ద వన్ గైస్. సో 36th క్వశ్చన్, if f of x, y, z equal to x³ plus xz² plus y³ plus xyz, x equal to e to the power of t, y equal to cos t, z equal to t³, then df by dt at t equal to 0 is dash. సో ఇక్కడ మనకి ఏం లేదు, x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఎట్ t ఈక్వల్ టు 0 కనుక్కుంటే దాని తర్వాత దీనికి డెరివేషన్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు x వాల్యూ, z వాల్యూ మనకు అప్పుడు df by dt at t equal to 0 వాల్యూ అనేది వస్తుంది. సో x వాల్యూ ఎట్ dx by dt at t equal to 0 e to the power of 0 equal to 1. సో x వాల్యూ 1 వస్తుంది. సిమిలర్గా y వాల్యూ 0 వస్తుంది అండ్ z వాల్యూ కూడా 0 వస్తుంది. సో x equal to 1, y equal to 1 and z equal to 0. f of x, y, z అంటే ఫస్ట్ దీన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దీంట్లో మనం x ప్లేస్లో 1, y ప్లేస్లో 1 అండ్ z ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 3 వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటివన్నీ నేను చెప్పడానికి ఇప్పుడు వీలు కాదు కాబట్టి మనం మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇలా డిఫరెన్షియేషన్ ఇలా ఈ సిరీస్లో ఉన్నాయి ఎలా చేయాలనేది. మీకు అంత అర్థం కాకపోతే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి గైస్. సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో 37, లిమిట్ x tends to infinity 1/n⁴ summation k equal to 1 to n, k⁴ is equal to dash. So options are given. So limit n tends to infinity 1/n⁴ summation k equal to 1, k equal to 1 to n. సో k⁴ is equal to లిమిట్ n tends to infinity 1/n. మనకి ఇక్కడ 1/n⁴ని n⁴ లోపల తీసుకెళ్తే k/n⁴ అవుతుంది. సో మనకి ఈ ఫామ్లో ఉన్న దానికి లిమిట్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 x⁴ dx అవుతుంది వాల్యూ, డైరెక్ట్ ఫార్ములా. అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ x⁴కి x⁴6/6 లిమిట్స్ 0, 1 అప్లై చేస్తే 1/6 - 0 is equal to 1/6. So option 1 is the correct answer. So ఈ క్వశ్చన్, the area, 38th question, the area of the region bounded by the curves y equal to 2 - x² and y equal to -x. ఈ క్వశ్చన్ కూడా సింపుల్ ఏరియాస్ నుంచి అడిగాడు. సో కాకపోతే ఇవి సమ్స్ లాగా చేయాల్సిన ప్రాబ్లమ్స్. y equal to 2 - x², y equal to -x ఇచ్చాడు కాబట్టి y ప్లేస్లో మనం -x సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది x² ప్లస్ -x -2 equal to 0. ఈ ఈక్వేషన్ నుంచి రూట్స్ వచ్చేసి మనకి x equal to -1, x equal to 2 అవుతాయి. సో ఏరియా ఫార్ములా ఏం తెలుసు అంటే మోడ్ ఆఫ్, ఇక్కడ అసలు మన ఏరియా ఫార్ములాకి మోడ్ ఎందుకు పడతామంటే ఏరియా కెనాట్ బి నెగిటివ్. సో మోడ్ మస్ట్ బి గివెన్ బిఫోర్ ద ఇంటిగ్రల్ వాల్యూ. సో ఇంటిగ్రల్ ఆఫ్ -1 to 2 x² plus x of dx. సో మనం ఇక్కడ వాల్యూ ఇంటిగ్రేట్ చేస్తే 2x - x³ 3 + x²/2 లిమిట్స్ ఆఫ్ 2 to -1 వస్తుంది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 27/6 స్క్వేర్ యూనిట్స్ అయితే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి యూనిట్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం సిమిలర్గా ఏరియాని స్క్వేర్ యూనిట్స్లోనే మెజర్ చేస్తాం కాబట్టి వాల్యూ అనేది 27/6. అండ్ నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ అబ్టైన్డ్ బై రివాల్వింగ్ ద రీజియన్ బౌండెడ్ బై ద కర్వ్ y equal to x³, y equal to 8 and x equal to 8 about the y axis is dash. సో ఫ్రమ్ క్వశ్చన్ మనకి y equal to x³, y equal to 8, x equal to 0 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ x equal to 0 ఇన్ y equal to x³. సో అప్పుడు మనకి y వాల్యూ 0 అవుతుంది. y equal to 0, y equal to 8, y axis, y equal to x³ కాబట్టి x equal to y⁴1/3 అవుతుంది. సో ఏరియా అనేది మనకి ఏరియా ఫార్ములా ఏం తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ a to b πx² dy. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే dy x² వస్తుంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y² వస్తుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 8 πy x² అంటే మనకి x అండ్ x వాల్యూ y⁴1/3 తెలుసు కాబట్టి πy whole to the power of 2/3 dy is equal to π of
ఇంటిగ్రల్ చేస్తే y పవర్ 5/3 ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ 8 to 0. సో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 96π/5 క్యూబిక్ యూనిట్స్ వస్తుంది. ఇక్కడ కూడా యూనిట్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు అవసరం లేదు. సో 96π/5 is the answer. So option 2 is the. So 41 first question guys, the average value of the function f of x equal to 4 minus x square over the interval -1, 3. ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ గా యావరేజ్ వాల్యూ అన్న మీన్ వాల్యూ అన్న మనకు తెలుసు. 1 is equal to 1/b minus a of integral of a to b f of x dx is the formula for this. And a వాల్యూ ఇక్కడ -1 and b వాల్యూ 3. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 of 4x minus x/3 x³ వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ x square and 4 లిమిట్స్ 3 to 3 -1 అప్లై చేస్తే 1/4 16 minus 28/3 is equal to 5/3 వస్తుంది. ఆప్షన్ 3 is the correct answer. సో ఈ క్వశ్చన్లో మీన్ వాల్యూ ఆర్ యావరేజ్ వాల్యూ అన్న సేమ్. ఒకవేళ మనకి మీన్ స్క్వేర్ వాల్యూ అయితే f of x హోల్ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మీన్ స్క్వేర్ వాల్యూ కూడా వస్తుంది. సో 42nd క్వశ్చన్, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x into ∂y/∂x is equal to y plus x square, x greater than 0 satisfying y of 0 is equal to 0 hash dash. Infinite number of solutions. ఇక్కడ how many solutions is going to ask the question. So from we get dy/dx equal to y/x plus x is equal to dy/dx minus y/x equal to x. సో ఈ క్వశ్చన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అడిగాడు. సో మనకి q ఈక్వల్ టు x, y కోఎఫిషియంట్ q వాల్యూ అవుతుంది. అండ్ p ఈక్వల్ టు 1/x minus 1/x. సో మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏం తెలుసు అంటే e to the power of p dx is equal to e to the power of minus 1/x dx is equal to e to the power of log x. e to the power of log x ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x to the power of -1 అవుతుంది. log xకి అయితే x అవుతుంది. ఒకవేళ x to the power of -1 కాబట్టి దాని వాల్యూ -1/x అవుతుంది. e to the power of minus log x అనేది 1/x. సో సొల్యూషన్ ఈక్వల్ టు y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ a q ఇంటూ if dx ప్లస్ c y ఇంటూ 1/x. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వచ్చి మనకి 1/x వచ్చింది కాబట్టి y ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ 1/x dx plus c. So y/x is equal to integration of 1 dx plus c. So equal to y equal to x into x plus c. C is not determined guys. C is not given in the question or something. We didn't get any value of c. So y of 0 is equal to 0 and y of 1 equal to 1 plus c. So it has infinitely many number of solutions depending on y. So there is no definite value for this differential equation. So it has infinitely many solutions. So 42 first option is the correct answer. And 43, let y be the solution of the differential equation dy/dx plus y equal to x. X belongs to r means real numbers, and y of -1 is equal to 0. Then y of 1 is equal to dash. So he's asking the solution of the differential equation only. So dy/dx plus y equal to x, it is a form of linear differential equation again, and where p equal to 1 and q equal to x. So integration factor equal to e to the power of p dx and is equal to e to the power of p equal to 1 into 1 dx. Integration of 1 is e to the power of x. Integration factor you got is 1 e power of x, and solution is equal to y into e to integration factor is equal to integral of q into if dx plus c. So y into e to the power of x equal to integration of x into e to the power of x dx plus c is equal to y into e to the power of x is equal to e to the power of x into x minus 1 plus c. సో ఈ రెండింటికి మళ్ళీ యూవీ అప్లై చేస్తే మనకి ఇంటిగ్రేషన్ కనుక్కొని అంటే e to the power of x into x minus 1 వస్తుంది వాల్యూ. అండ్ అగైన్ గివెన్ వెన్ x ఈక్వల్ టు -1. సో ఈ క్వశ్చన్కి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూవీ చేయవసరం లేదు కదా. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ని బయటికి రాసి ఇంటూ ఎక్స్కి అలానే రాసి కాన్స్టెంట్గా, అండ్ -1 ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది -1 కాబట్టి -1 రాయాలి. అండ్ ఇఫ్ అగైన్ అనదర్ టర్మ్ విల్ బి దేర్, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. e to the power of x టర్మ్స్ ఇంటూ ఉంటే మనం యూవీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇది ఒక షార్ట్ కట్ గైస్. అండ్ గివెన్ వెన్ x ఈక్వల్ టు -1 y ఈక్వల్ టు 0, దెన్ మనకి ఇక్కడ x ఈక్వల్ టు -1 అయితే y ఈక్వల్ టు 0 ఇచ్చాడు. దెన్ 0 into e to the power of -1 equal to e to the power of -1 into -1 plus c. c ఈక్వల్ టు 2/e వస్తుంది మనకి. c వాల్యూ ఈ కండిషన్ నుంచి c వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇఫ్ x ఈక్వల్ టు 1, దెన్ మనకి మళ్ళీ x ఈక్వల్ టు 1, y ఆఫ్ 1 ఇచ్చాడు కాబట్టి x ఈక్వల్ టు 1 అనుకొని y ఇంటూ e to the power of 1 ఈజ్ ఈక్వల్ టు e to the power of 1 into 1 minus 1 plus c. y ఇంటూ e ఈక్వల్ టు 0 plus 2/e, వేర్ c ఈక్వల్ టు 2/e. మనకి ఇక్కడ c వాల్యూ వచ్చింది కాబట్టి c వాల్యూ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 2/e² ఈజీ. y ఈక్వల్ టు 2/e² మనకి 2 into
that is equal to 2 into e to the power of minus 2. So option 2 is the correct answer for this question. So 44th question guys, the general solution of dy by dx minus y is equal to y square of sin x plus cos x is dash. సో ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ dy by dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో మన ఈక్వేషన్ని ఇలా ఈ ఫామ్లో రాసుకుంటే 1/y స్క్వేర్ ఇంటూ dy by dx ప్లస్ మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు క్యూబ్. మనకి ఇది మళ్ళీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోకి వస్తుంది ఈ ఫాము. dz by dx ఈ వాల్యూని మనం dz by dx అనుకోని ప్లస్ z ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ z వాల్యూ. సో వేర్ p ఈక్వల్ టు 1, q ఈక్వల్ టు sin x ప్లస్ cos x, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు e to the power of pdx e to the power of x. సొల్యూషన్ z ఇంటూ i of ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ i of dx ప్లస్ c. మనకి ఈ ఫామ్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తే minus 1/y into e to the power of x equal to e to the power of x into sin x plus c, that is equal to minus 1/y is equal to sin x plus c into e to the power of x. సో అలా ఫైండ్ చేసుకుంటూ y వాల్యూ 1/c into e to the power of minus x minus sin x is the answer. Option 4 is the correct answer. సో ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు చాలా క్వశ్చన్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2019 పేపర్ టీఎస్ హార్డ్ అనిపించిన దాన్ని కాకుండా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉన్నాయని కొంతమంది ఫ్రెండ్స్ మాకు చెప్పారు. ఇంకా అలా కాకుండా ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ నుంచి ఒక దాదాపు 7 క్వశ్చన్స్ దాకా అడిగాడు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడిగాడు. సో ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ 45th క్వశ్చన్, ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ f of t is equal to sin t 0 is equal to 0 when t greater than pi. So we know Laplace of f of t is equal to 0 to infinity f of t e to the power of minus st dt. So that is equal to 0 to pi sin t. This is the basic form of the Laplace equation guys, Laplace transformation guys. 0 to pi integration of sin t e to the power of minus st dt is equal to e to the power of minus st by minus s whole square plus 1 into minus s sin t minus cos t 0 to pi. లిమిట్స్ అప్లై చేస్తే కనుక మనం ఇక్కడ e to the minus e to the power of s into pi by s square plus 1 into 1 minus 1 by s square plus 1 into minus 1 వస్తుంది వాల్యూ. దట్ ఈస్ ఈక్వల్ టు e to the power of minus s pi by plus 1 by s square plus 1. సో option 4 is the correct answer guys, not option 4. Option 3 is the correct answer. So 46th question, the inverse Laplace transformation of 5 by s minus 3 into e to the power of minus 3s by s minus 2 into e to the power of minus 7 by s is dash. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ చూసినట్టయితే f of x రేంజ్ అడుగుతున్నాడు. సో మనకి దీన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 5 into e to the power of 5 into u of t minus 3 into u of t minus 3 minus 2 into u of t minus 7. ఈ ఈక్వేషన్ కనుక మనం ఈ ఫంక్షన్ని, దిస్ ఈస్ ద ఫంక్షన్ గైస్, బై ప్లాటింగ్ ద అబవ్ ఫంక్షన్ ఫ్రమ్ గ్రాఫ్ f of x equal to 5, 0 less than x and x less than 3, similarly 2, 3 less than x, x less than 7, similarly 0 x greater than 7. సో మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 is the correct answer guys. సో ఈ ఈక్వేషన్ మనం ప్లాట్ చేసి చూసినట్టయితే రేంజ్ అడుగుతున్నాడు కాబట్టి మనం మళ్ళీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి వాటికి లిమిట్స్ అప్లై చేసి క్వశ్చన్, ఇఫ్ లాప్లాస్ ఆఫ్ y of x is equal to y of s and y of x is equal to x cube plus 0 to x integration of sin x minus t y of t into y of t dt, then 1/6 into y of s equal to dash. So options are given. So given that y of x equal to x cube plus integration of 0 to x sin of x minus t into y of t dt. సో ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కన్వల్యూషన్ థియరం యూజ్ చేయాలి దీనికి. కన్వల్యూషన్ ఆఫ్ sin x into sin x of 5x అప్లయింగ్ లాప్లాస్ ఆఫ్ బోత్ సైడ్స్. సో y of s equal to Laplace of x cube plus Laplace of sin x into y of x. So y of s equal to 3 factorial by s power 4 plus 1 by s cube plus 1
into y of s equal to y of s into 1 minus 1 by s square plus 1 is equal to 6 by s power 4. So 3 factorial value we know 3 into 2 into 1, 3 into 2 into 1 means that is equal to 6 by s power 4. So equal to y of s into 1 minus 1 by s square plus 1 కాబట్టి is equal to 6 by s power 4 వస్తుంది వాల్యూ. అండ్ అగైన్ 1 by 6 ఇంటూ ఈ 6ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 1 by 6 వస్తుంది. 1 by 6 ఇంటూ వై ఆఫ్ ఎస్, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1 by s power 4. 1 by 6 ఇంటూ వై ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 6 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 by ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ పవర్ 4 వై ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ బై ఎస్ పవర్ 6 ప్లస్ 1 by s power 6 ఎస్ స్క్వేర్ 1 by s power 6 క్యాన్సిల్ అవుతుంది 4 times and 1 by s power 4 plus 1 by s power 6 is the answer for this question. Option 1 is the correct answer guys. So 47th question is completed. Let us go to the 48th question. For x greater than 0, integral of 0 to infinity sin x t by t into dt is equal to dash. So let x equal to a, then x greater than 0 అన్నాడు కాబట్టి let x equal to a, then integration of 0 to infinity sin at by t dt and a greater than 0 Laplace of sin at by t is equal to cot inverse of s by a. మనకి ఈ క్వశ్చన్ ఈ Laplace of sin at by t వాల్యూ డైరెక్ట్గా ఫార్ములా ఏం తెలుసు అంటే cot inverse of s by a. పుట్ s ఈక్వల్ టు 0, సో cot inverse of s ఈక్వల్ టు 0 కాబట్టి 0 by a, so is equal to cot inverse of 0 by a means 0. So cot inverse of 0 means we can write as cot pi by 2, cot inverse of cot pi by 2, cot inverse and cot gets cancelled, pi by 2 is the answer for this question. Option 4 is the correct answer. 49 question, if z equal to f of x plus ct plus phi of x minus ct, then dou square z by dou t square is equal to dash. So check options in terms of x. సో ఇక్కడ మనం ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ మనకి దో జెడ్ బై డో టీ స్క్వేర్ అడిగిండు. ఇక్కడ మనం ఆప్షన్స్లో చూస్తే మాత్రం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ కూడా ఆప్షన్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఫస్ట్ దో జెడ్ బై దో టీ కనుక్కుంటే ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిటీ మైనస్ పై డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిటీ వస్తుంది. అండ్ దో స్క్వేర్ బై దో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిటీ ప్లస్ పై డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిటీ వస్తుంది. అండ్ సిమిలర్లీ దో జెడ్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిటీ ప్లస్ పై డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిటీ వస్తుంది. అండ్ దో జెడ్ బై దో ఎక్స్ స్క్వేర్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిటీ ప్లస్ పై డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ సిటీ వస్తుంది. సో మనం కంపేర్ చేసినట్టయితే దో జెడ్ స్క్వేర్ బై డో టీ స్క్వేర్ని విత్ రెస్పెక్ట్ టు దో జెడ్ స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ని కంపేర్ చేస్తుంటే ఇక్కడ సి స్క్వేర్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ దో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ రాయాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ఆఫ్ దో జెడ్ స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ చూసుకున్నట్టయితే మనకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. సో ఈ క్వశ్చన్ అలా అడిగాడు. సో లాస్ట్ వన్ క్వశ్చన్ 50th question, and if sin x plus sin y is equal to 1 by 4 and cos x plus cos y equal to 1 by 3 and cot of x plus y equal to dash. సో ఇక్కడ మనం sin x plus sin y ఎడగాడు కాబట్టి మనకి 2 sin a cos b ఫార్ములా తెలుసు. let us make into 2 sin a cos b. so 2 sin of x plus y by 2 into cos x minus y by 2 is equal to 1 by 4, that is equal to sin a cos b, sin a plus sin b, sorry. And similarly 2 cos of x plus y by 2 into cos of x minus y by 2 is equal to 1 by 3. This one also is equal to this 1 by 3, and put this one as equation 1 and this equation 2. Equation 1 by 2 we get 2 gets cancelled and cos gets cancelled. Sin by cos equal to tan of x plus y by 2 is equal to 1 by 4 by 1 by 3 is equal to 3 by 4 guys. We get tan of x plus y by 2 is equal to 3 by 4, that is equal to tan of x plus y equal to, we know tan of x plus y equal to 2 tan a by 1 minus tan square a, that is equal to a equal to x plus y by 2 here, and tan of x plus y equal to 2 into 3 by 4, tan of x plus y by 2 we get as 3 by 4, 2 into 3 by 4 by 1 minus 3 by 4 whole square means 9 by 16 is equal to 6 by 4 by 7 by 16 is equal to 24 by 7. సో ఇక్కడ మనకి tan of x plus y equal to 24 by 7 వస్తే మనకి cot of x plus y అవుతుంది, అంటే దానికి ఇన్వర్స్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 7 by 24.
సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాం గైస్. అండ్ సో హియర్ బై వీ కంప్లీటెడ్ 50 క్వశ్చన్స్ ప్రాపర్లీ. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో డౌట్స్ మెన్షన్ చేయండి.